సార్ నమస్తే. ఏంటి సార్ రేపు 4వ తేదీ వస్తున్న ఫలితాల్లో మీరు ఏ విధంగా ఆశిస్తున్నారు? సో మీ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి దీని మీద? 4వ తారీఖు ఎన్డీఏ కూటమికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అందరూ కూడా ఎప్పుడెప్పుడు 4వ తారీఖు వస్తుందా, ఈ 5 సంవత్సరాల దుర్మార్గపు పాలన పోతుందా అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. సో అదేవిధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సమితి వైనాట్ 175 అనేటువంటి వివాదంతో ముందుకెళ్తున్నారు. సో ఖచ్చితంగా మేము సీట్ సాధిస్తాము, మేమే అధికారంలోకి వస్తాము, రేపు 9వ తేదీ ప్రమాణ స్వీకారం కూడా చేస్తామని చెప్పి వాళ్ళు కంటాపదంగా చెప్తున్నారు. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏముంటుంది సార్? అంటే వైఎస్ఆర్సీపీ 13వ తారీఖు పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు 15 రోజులుగా చూస్తే వాళ్ళ బ్యాలెట్ బాక్సుల విధ్వంసం కానీ, అధికారులపై దాడులు కానీ, తెలుగుదేశం పార్టీపై వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు, ఆ యొక్క పార్టీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద మంత్రులు నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు వైఎస్ఆర్సీపీ ఎంత భయాందోళనలో ఉందో అనేటువంటిది అర్థమవుతుంది. ఓటమి భయంతో, ఒక ఆందోళనతో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారంటే అధికారులు. ఎంత దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ అంటే, ఈ రాష్ట్రంలో అధికారులు జాతీయ నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన భయపడేటువంటి పరిస్థితుల్లో లేరు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నుంచి కింద ఉన్నటువంటి ఎంఆర్ఓ స్థాయి అధికారులు అంత చెడిపోయింది వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో. ఆఖరాకి ఎన్నికల కమిషనర్ మీనా గారు కూడా గతంలో ఏ ఎన్నికల కమిషనర్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు లేవు. వైకాపాకి భయపడి ఆయన ఎన్నికల్లో వైకాపా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే పరిస్థితులు కలగడానికి కారణం మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు కూడా అనేటువంటిది ఆలోచించాలి. వాళ్ళు ఈరోజు ఓటమి భయంతో చేస్తున్న ప్రకటనలే కానీ ఇవన్నీ ఓటమి ముందు డాంబికాలు. ఎన్ని సీట్లు రాబోతున్నాయని భావిస్తున్నారు సార్ మన నెల్లూరుకు సంబంధించి టీడీపీ పార్టీకి? మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటాం. చాలా సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి ఫలితాలు రాబోతున్నాయి.